అన్న అందరం రెడీ అయిపోయినాం. ఒక్క 10 minutes వచ్చేస్తున్నాం. అమ్మా రెడీయా? కింద కార్ అన్న వెయిటింగ్. రెడీ. డాడీ రెడీ? వస్తున్నా. రెడీ రెడీ. అవును, లోకి ఎక్కడ? అబ్బా ఇది ఎప్పుడు లేటే చేస్తుంది. ఉండు పిలుచుకొస్తాను. అబ్బబ్బబ్బబ్బా ఏంటే లేటు? అందరు రెడీ అయ్యారు. డేట్ వచ్చిందమ్మా. అబ్బా ఏమైంది? ఏంటి లేటు? దీంతో మనకి ఎప్పుడు ఏదో ఒకటి రామాయణం. డేట్ ఉందని ముందే చెప్తే ప్లానే చెయ్యకపోతుంటాం కదా. ఇది గుడికి రావద్దండి అంటుతోనుంది. దరిద్రం ముఖం. ఇందులో నా తప్పేముందమ్మా? నన్నెందుకు తిడుతున్నావు? ఏంటమ్మా లేట్? కింద కార్లో అన్న వెయిటింగ్. మనం ఎక్కడికి వెళ్ళటలేదు. కార్ అతన్ని పంపించేసేయి. అదేంటండి, యాదగిరిగుట్టలో మొక్కుంది. మనం సత్యనారాయణ వ్రతం కూడా చేయించుకోవాలి. అవును డాడీ, మొత్తం ప్లాన్ చేసుకున్నాం కదా. మొక్కుకున్నది తను లేకుండా మనం ఎక్కడికి వెళ్తాం? అసలు అక్కకేమైంది? అక్కెందుకు రాకూడదు? అక్కకి హెల్త్ బాలేదు, గుడికి రావద్దురా. అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్దాము. చెప్తే అర్థం అవట్లేదా? నువ్వు టిఫిన్ చేసి పెట్టు, నేను గోడౌన్ దగ్గర వస్తాను. ఏందక్క ఇది? చెయ్యి, మొత్తం ప్లాన్ అంతా క్యాన్సిల్ అయింది. ఏయ్ ముట్టుండి పైన పడుకుంటావేంటి? కింద పడుకో. అమ్మ చల్లగుంటదమ్మా కింద. చాపేసుకొని పడుకో. ఏది ముట్టుకోకు. ఈ పరుపు ఎక్కడికండి? లోకి కోసం. అది ముట్టుతోనుందిగా. అయితే ప్రతి నెల ఇదే వాడుకుంటుంది. అమ్మా లోకి, ఒకసారి లేగు. పడుకోనన్నా. బాగా నొప్పిగా ఉందా నాన్న? అవును డాడీ. ఉండు వస్తాను. వనజా, హాట్ ప్యాక్ ఎక్కడుంది? ఏమో తెలీదండి. అబ్బా ఎక్కడ పెట్టారే? ఇదిగో వేడి నీళ్ళు నింపి త్వరగా. లోకి ఇది పట్టుకోమా, ఇది వాడుకో. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసేయండి. ఇప్పుడే వస్తారమ్మా. తీసుకో, మొత్తం నీకేరా. డాడీ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ నాకేనా? థ్యాంక్ యూ డాడీ. ఓకేరా. హలో చెప్పరా. ఎక్కడున్నావు లోకి? నా ఇంటర్వ్యూ ఇప్పుడే కంప్లీట్ అయింది. లాస్ట్ 2 hours ఉంది. ఇంకెప్పుడు వస్తావు? అరే నేను మర్చిపోయాను రా. ఒక్క 20 minutes వచ్చేస్తాను. అయినా ఇంటర్వ్యూ గురించి లెటర్ వచ్చింది కదా, చూసుకోలేదా? నేను ఇవాళ అనుకోలేదురా ఇంటర్వ్యూ. సరే ఫాస్ట్ గా రా. హలో విష్ణు, నాకు ఇంటర్వ్యూ ఉంది, కొంచెం తీసుకుని వెళ్ళి తీసుకొస్తావా? లేదు బేబీ, నేను ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్తున్నాను, కుదరదు. ప్లీజ్ విష్ణు, డేట్ తో ఉన్నాను, అస్సలు ఓపిక లేదు. అవునా సరే, నేను డబ్బులు పంపిస్తా, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిరా. ఎట్లా కనిపిస్తున్నా నీకు? డబ్బులు పంపిస్తావా నాకు? పీరియడ్స్ లో ఉన్నా అంటే అర్థం కావట్లేదా? పీరియడ్స్ అయితే ఏంటి, అదేమన్నా పెద్ద విషయమా? ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? ఛీ, నీతో మాట్లాడి వేస్ట్, అనవసరంగా కాల్ చేశా నీకు. పోవే. ఏమైంది నాన్నా? ఏం లేదు డాడీ. ఎందుకు అరుస్తున్నావు? ఏం లేదు డాడీ. ఏం లేకపోతే ఎందుకు అరుస్తున్నావు నాన్నా? అబ్బా ఏం డాడీ మీ బాధ? చెప్తే అర్థం కాదా? ఎందుకు అడిగింది అడుగుతున్నారు? ఓకే నాన్న. వాడి మీద ఉన్న కోపం అంతా డాడీ మీద చూపించాను. ఇప్పుడు డ్రాప్ చేయమంటే ఏమంటారో ఏంటో.
బస్ నెంబర్ కూడా కనిపించలేదే. డాడీ ఇంటర్వ్యూ ఉందని చెప్తే తీసుకెళ్తుండే కదమ్మా. హెల్త్ బాగాలేదు, బస్సులో ఎలా ట్రావెల్ అవుతావు? అయ్యో సారీ డాడీ, వేరే మూడ్ స్వింగ్స్ వల్ల మీ మీద వచ్చేసాను. మూడ్ స్వింగ్స్ వల్ల అరవటం వరకు ఓకే. ఈ లెటర్ లేకుండా ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవుతావమ్మా? అయ్యా ఇది లేకుండా వెళ్ళుంటే ఇంటర్వ్యూకి వెళ్ళి వేస్ట్ డాడీ. థ్యాంక్ యూ డాడీ. పద పద, దా ఎక్కు, వెళ్దాం పద, టైం అవుతుంది. జాగ్రత్త కూర్చో. హలో అమ్మా, ఎక్కడున్నావు? డోర్ ఓపెన్ చేయవేంటి? నేను తమ్ముడు బయటకు వచ్చాము అమ్మమ్మ వాళ్ళింటికి. కీస్ చెప్పుల స్టాండ్ లో ఉన్నాయి, డోర్ ఓపెన్ చేసుకో. సరే అమ్మా. అమ్మో, ఇప్పుడు ఈ పనులన్నీ చేయకపోతే మా అమ్మ చంపేస్తుంది నన్ను. అమ్మా ఏమైందిరా? చాలా పెయిన్ గా ఉంది డాడీ. ఏం కాదమ్మా, లేగు, కూర్చో. ఏం కాదు, ఏం కాదు. వాటర్ తాగు. నీకేమన్నా పిచ్చా? ఈ టైంలో ఈ పనులను ఎందుకు చేస్తున్నావు? అంటే మమ్మీ బయటికి వెళ్ళింది కదా డాడీ, కొంచెం లేట్ అవుతుంది అనింది, అందుకే చేసేద్దామని. నువ్వు వెళ్ళి పడుకో, ఈ పనులను కంప్లీట్ చేసేస్తాను. అయ్యో పర్లేదు డాడీ, నేను చేసేస్తాను. ఉండమ్మా, మీరెందుకు చేయడం? నువ్వు కూర్చో. అక్క రా అక్క, జల్దీ బయటికి రా అక్క, అర్జెంట్ వస్తుంది. ఏందది? ఏం దాచి పెడుతున్నావు? చూపి, ఏం దాచి పెడుతున్నావు? రే వెళ్ళరా. హే ఏందది? చూపించు చూపించు. రేయ్ పని చూసుకోపో. ఓకే. ఏందక్క ఈ స్మెల్ ఇంత గలీజ్ వస్తుంది? చా, అమ్మా లోకి, ఆ? బాత్రూమ్ లో డస్ట్బిన్ పెట్టాను, స్మెల్ రాకుండా రూమ్ ఫ్రెషనర్ కూడా కొట్టాను. ఇంకేదన్నా కావాలంటే అడుగు. సరే డాడీ. ఇప్పుడు ఎలా ఉంది? ఆల్ గుడ్ నానా. ఇవాళ లాస్ట్ డే కదా, పెద్దగా పెయిన్ ఏం లేదు. నువ్వు రెస్ట్ తీసుకో, నేను గోడం దాకెళ్ళి వస్తాను. డాడీ ఏంటమ్మా? ఎందుకు డాడీ మీకు నేనంటే అంత ప్రేమ? అలా ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు? ఈ పీరియడ్స్ ఉన్న టైంలో ఒక ఆడపిల్ల ఏ కేరింగ్ అయితే కోరుకుంటుందో అది నాకు మీరు ఎలా ఇచ్చారు నాన్న? నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మకి డేట్ వచ్చిన ప్రతిసారి గట్టిగా ఏడ్చేది. కళ్ళు తుడుచుకొని మళ్ళీ ఇంట్లో ఉన్న ప్రతి పని చేసేది. ఆ వయసులో తను ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం అయ్యేదే కాదు. మా అక్క ఉంది కదా, అదే మీ అత్త, రాత్రంతా పడుకునేదే కాదు, చాలా ఏడ్చేది. ఇప్పుడంటే పీరియడ్స్ చాలా నార్మల్ అయిపోయాయి. కానీ అప్పట్లో 5 రోజులు జైల్లో పెట్టినట్టుండేది. ఇంట్లో ఒక మూలన పడేసేవాళ్లు. అక్కడే పడుకోవాలి, అక్కడే తినాలి, అసలు బయటికే రానిచ్చేవారు కాదు. ఇక పెళ్ళైన తర్వాత మీ అమ్మని చూశాక ఫుల్ క్లారిటీ వచ్చింది. అసలు పీరియడ్స్ అంటే ఏంటి, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అంతా అర్థమైందిరా. నీ కాళ్లకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే నేను తట్టుకోలేను తల్లి. అలాంటిది 100 సూదులు గుచ్చుకుంటే వచ్చే నొప్పిని నా కూతురు అనుభవిస్తే
నా వల్ల అవుతుందారా? థ్యాంక్ యూ సో మచ్ డాడీ. లవ్ యూ అలాట్. చాలామంది ఆడపిల్లలకి పీరియడ్స్ టైంలో కేర్ తీసుకోవడానికి పక్కన ఎవరూ ఉండరు. ఒక తండ్రిగా మన ప్రేమను మనం చూపిద్దాం.